వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్లో FA1 SAMP1 మార్క్స్ ఎంటర్ చేసే విధానం గురించి తెలుసుకుందాం. ప్రతి ఉపాధ్యాయుడు తెలుసుకోవాల్సిన విషయం. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే అందరూ కూడా మన స్కూల్ అటెండెన్స్ యాప్ని అప్డేట్ చేసుకొని తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్, అదేవిధంగా క్యాప్చా కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి మనం వీటితోటి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను రౌండ్ చేసినటువంటి ఈ కాలం వచ్చేసి స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీని కనుక మనం చేయాల్సినట్లయితే అది రాదు. అది రావాలంటే మనకి అంతకన్నా ముందు క్లాస్ టీచర్ మ్యాపింగు, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు, అదేవిధంగా లాంగ్వేజ్ మ్యాపింగు, ఆ మూడింటిని కనుక అవన్నీ చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అవి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తర్వాత వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం. సో ఈ విధంగా స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీని ఓపెన్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇయర్ 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత దాన్ని కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనకి కింద ఇలాగ వస్తుంది. ఇక్కడ ఎగ్జామ్ టైప్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ SAMP1 వస్తుంది, అంటే సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1 SAMP1గా వస్తుంది. దాని కింద మీడియం వచ్చేసి డిఫాల్ట్గా మనకి తెలుగు మీడియం వస్తుంది. ఎందుకంటే దీన్ని మనం అంతకుముందు మ్యాపింగ్లో మీడియము అని మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి తెలుగు మీడియం చేసుకున్న వాళ్ళకి ఇక్కడ మనకి తెలుగు మీడియం అని వస్తుంది. తర్వాత మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ పిల్లలకు సంబంధించి సబ్జెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ మనకి 3, 4, 5 తరగతులకి అయితే 4 సబ్జెక్టులు మ్యాథ్స్, EVS, తెలుగు, ఇంగ్లీష్ వస్తాయి. అదేవిధంగా 1, 2 క్లాసులకి అయితే 3 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ అనే ఈ 3 సబ్జెక్టులు మాత్రమే ఇక్కడ ఉంటాయి. తర్వాత ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ కనుక మనం ఇక్కడ ఆన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఈ విద్యార్థి అటెండ్ అయ్యాడా కాదా అనేటువంటి ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అటెండెడ్ కార్డ్ టిక్ చేశాను ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం. అదేవిధంగా సెలెక్ట్ లాంగ్వేజ్ దగ్గర మనకి ఇంగ్లీషు, హిందీ, కన్నడ, ఒరియా అని ఉంటాయి. మనం ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లవాడు ఆ ఎగ్జామ్ని ఇంగ్లీష్లో రాశాడు కాబట్టి, ఇంగ్లీష్ మీడియం రాశాడు కాబట్టి ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ ఇంగ్లీష్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి 4 టూల్స్ కనిపిస్తాయి. టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4. మన అందరికీ తెలిసిందే. టూల్ 1 అంటే విద్యార్థి యొక్క ప్రతిస్పందనలు, అదేవిధంగా టూల్ 2 అంటే రాతపూర్వక అంశాలు, టూల్ 3 ప్రాజెక్టు వర్క్, అదేవిధంగా టూల్ 4 అంటే ఆ SAMP1లో మనం కండక్ట్ చేసినటువంటి 20 మార్క్స్కి సంబంధించి. సో ఈ విధంగా మనం ఆల్రెడీ రికార్డులు అయితే మార్క్స్ ఎంటర్ చేసుకుని ఉంటాం. ఆ మార్క్స్ని రికార్డ్ చూసి ఇక్కడ మనం ఎంటర్ చేస్తే టోటల్ మార్క్స్ కూడా మనకి పైన కనిపెడతాయి. తర్వాత మనం వాటిని సేవ్ చేయాలి. ఇదే విధంగా మనం తెలుగు, ఇంగ్లీషు, EVS కూడా చేసేసి ఆ మార్క్స్ అన్నిటిని కూడా సేవ్ చేయాలి. తర్వాత మనకి లాస్ట్లో ఫైనల్ సబ్మిషన్ దగ్గర సబ్మిట్ అనేటువంటి బటన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ ఈ సబ్మిట్ బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఆ విధంగా ఆ విద్యార్థికి సంబంధించి ఆ అన్ని సబ్జెక్టుల్లో మార్క్స్ అయితే మనం ఎంటర్ చేసినట్టు అవుతాం. అదేవిధంగా మిగతా క్లాసులకు కూడా ఇట్లాగనే మనం ఎంటర్ చేయాలి. అయితే మిత్రులారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా కూడా మార్క్స్ ఎంటర్ చేయాలంటే అంతకన్నా ముందు క్లాస్ టీచర్ మ్యాపింగు, సబ్జెక్ట్ మ్యాపింగు, లాంగ్వేజ్ మ్యాపింగు, స్టూడెంట్స్ ఫోన్ నెంబర్ మ్యాపింగు అన్నీ చేసుకున్న తర్వాతనే మనం ఎంటర్ చేయగలుగుతాము. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం.